ప్రతి సీజన్లానే ఈ ఐపీఎల్లోనూ ఆర్సీబీ పరిస్థితి ఏమాత్రం మారలేదు. ఆడిన మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్లోనే గెలిచింది. అలాగే హోమ్ గ్రౌండ్లో కోల్కతా మరియు లక్నోతో జరిగిన మ్యాచ్ల్లో కూడా ఓడిపోయింది. టాప్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ, ఫినిషర్గా దినేష్ కార్తీక్ వారి స్థాయికి తగ్గట్టు ఆడుతుండగా మిగిలిన వారు ఏమాత్రం రాణించలేకపోతున్నారు. ఈ సీజన్లో బెంగళూరు జట్టు అసలు బాగాలేదనుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఒకప్పుడు ఆర్సీబీలో ఆడి ఫ్లాప్ అయిన కొందరు ఆటగాళ్లు ఇప్పుడు ఆ జట్టు నుంచి బయటకు వచ్చి ఐపీఎల్లో అద్భుతంగా ఆడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న సీజన్లో ఐపీఎల్ను శాసిస్తున్న ఆర్సీబీ పాత ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. అయితే మొదటిసారి కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లిస్టులో మొదటగా ఆశీష్ నెహ్రా. ఈ టీమిండియా మాజీ పేసర్ కొన్ని రోజులు ఆర్సీబీ టీంలో ఉన్నాడు. దరిద్రమేమో కానీ అప్పుడు పెద్దగా రాణించలేకపోయాడు. ఇక ఇప్పుడు గుజరాత్ టైటన్స్ హెడ్ కోచ్గా మారి ఐపీఎల్ను శాసిస్తున్నాడు. ఆ టీంని ఐపీఎల్ 2022లో ఛాంపియన్గా, ఐపీఎల్ 2023లో రన్నరప్గా నిలిపాడు. ఇక తర్వాత శివం దుబే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలో ఎవరికి తెలియకుండా ఉన్న శివం దుబే చెన్నైకి మారిన తర్వాత హార్డ్ హిట్టర్ అయ్యాడు. అలాగే టీమిండియాలోనూ చోటు దక్కించుకున్నాడు. తన ఆట తీరును కూడా గణనీయంగా పెంచుకున్నాడు. అలాగే ఈ లిస్టులో తర్వాత హెన్రిచ్ క్లాసెన్. ఈ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ కూడా ఒకప్పుడు ఆర్సీబీ జట్టు తరపున ఆడాడు. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. కేవలం 50 లక్షలకే ఆర్సీబీ 2019లో క్లాసెన్ను దక్కించుకుంది. అప్పుడు పెద్దగా రాణించలేదు. కట్ చేస్తే ఇప్పుడు హైదరాబాద్ టీంలో మెయిన్ ప్లేయర్గా మారిపోయాడు. తర్వాత ఈ లిస్టులో ఉన్నది ట్రావిస్ హెడ్. ఈ ఆస్ట్రేలియన్ ఓపెనర్ కూడా ఒకప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడాడు. 2016-17 సీజన్లలో హెడ్ ఆర్సీబీలో ఉన్నాడు. అప్పుడు రాణించలేదు, కానీ ఇప్పుడు హైదరాబాద్ తరపున దుమ్ము రేపుతున్నాడు. ఇలా ఆర్సీబీకి చెందిన ఈ 4 పాత ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్ను శాసిస్తున్నారు. మరి ఈ లిస్టులో ఇంకెవరైనా మిస్ అయ్యారనిపిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.